పాకిస్తాన్ జెండాలని రోడ్డు మీదన అతికిచ్చారు నిన్న బీజేపీ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు కర్ణాటకలో. అంటే దాని మీద నుంచి నడిచిపోవాలన్నటువంటి, అవమానించాలన్నటువంటిది. అది ఎవరికి నష్టం, ఎవరికి కష్టం? ఓ పక్కన మన వాళ్ళని చంపినటువంటిది, ఆ చంపడానికి కారణమైనటువంటి వాళ్ళందరూ పాకిస్తాన్ నుండి వచ్చి పాకిస్తాన్ ప్రోత్సాహంతో పాకిస్తాన్ చేస్తున్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఆగ్రహోదగ్రం అవుతుంటే, కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే అలా రోడ్డు మీద అతికిచ్చిన జెండాలని ముస్లిం మహిళలు జాగ్రత్తగా తీసి దాచారు. అంటే కర్ణాటకలో పాకిస్తాన్ ప్రేమికులు ఏ స్థాయికి ఎదిగారు, అదే సందర్భంలో అలాగా అతికిచ్చినటువంటి వాళ్ళని అనుమతి లేకుండా చేశారని అరెస్ట్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. అంటే ఆ ప్రభుత్వం ఎంతగా దిగజారింది అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో పక్కన పాకిస్తాన్తో యుద్ధం లాంటిది ఏమొద్దు, సర్దుకుని చేసుకోవాలి అని సిద్ధరామయ్య లాంటి వాళ్ళు మాటలు. భారతదేశంలో రేపు పొద్దున యుద్ధం వస్తే లేదా రేపు పొద్దున అటాక్ పెద్ద ఎత్తున చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇటు పక్కకు వచ్చిందంటే పాకిస్తాన్ సైన్యానికి వీళ్ళే తిండి పెట్టి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసి తుపాకులకు కావాలంటే మందుగుండు సామాగ్రి కూడా ఇచ్చి జనం మీద వదిలి పెడతారేమో, అది సెక్యులరిజం అని చెప్తారేమో. దేశద్రోహులు ఆ మధ్యన చనిపోయినటువంటి బిపిన్ రావత్ గారు చెప్పినట్టు దేశం పోరాడాల్సింది 2.5 యుద్ధం. పాకిస్తాన్తో ఒక పక్కన యుద్ధం, చైనాతో మరొక పక్కన యుద్ధం, భారత్లో ఉన్నటువంటి ఆ 2 భావజాలాల స్వాభావికులతో యుద్ధం. ఇది అత్యంత ప్రమాదకరం. ఆలోచించాల్సిన సమయం వచ్చింది.